కార్మికుల ఆరోగ్యం పట్ల అసలు చిత్తశుద్ధి లేని ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఒక ఇటుకు గాని గుప్పుడు ఇసుక గాని వేసిన వైనం లేదు. ఈ 22 నెలల కాలంలో మేము తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి 50 పడకల నుంచి 100 పడకలు అప్గ్రేడ్ చేయడం జరిగింది. అలాగే అచ్యుతాపురం 30 పడకల హాస్పిటల్ ఆల్రెడీ శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రారంభోత్సవానికి కూడా రెడీగా ఉండటం జరిగింది. అలాగే గుంటూరులో 100 పడకల ఆసుపత్రి కోసం 6.35 ఎకరాలు, కర్నూలులో 30 పడకల ఆసుపత్రి కోసం 5.23 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. అలాగే శ్రీ సిటీ తిరుపతిలో 30 పడకల ఆసుపత్రి ఏపీఐఏసీ ద్వారా భూమిని గుర్తించడం జరిగింది. నెల్లూరులో 100 పడకల ఆసుపత్రికి జిల్లా కలెక్టర్ గారి ద్వారా భూమిని గుర్తించడం జరిగింది. విశాఖపట్నం 50 సీట్ల ఎంబీబీఎస్ ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ మంజూరైంది. ఇది 100 పడకల శీలానగర్ ఈఎస్ఐసి ఆసుపత్రికి అనుబంధంగా ఉంటుంది. అలాగే అమరావతిలో 500 పడకల దిత్రిసేని ఆసుపత్రి మరియు 150 బెడెడ్ సూపర్ స్పెషలిస్ట్ పడకలతో కూడిన ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ శంకుస్థాపన ప్రతిపాదన సమర్పించడం జరిగింది. అలాగే చిత్తూరు, బంగారుపాళ్యం, నగరి, గుంతకల్, అనంతపురం, గంగూరు, మచిలీపట్నం, బావులపాడు కొత్త ఈఎస్ఐ డిస్పెన్సరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూమి కేటాయించడం జరిగింది.